స్థానిక సంస్థల్లో అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పెట్టిందో ఈ 22 నెలల కాలంగా వాళ్ళు అనుసరించినటువంటి విధానాలన్నీ కూడా తప్పుల తడకగా వాళ్ళు చేసినటువంటివి అన్నీ కూడా చూసినాం. వాస్తవానికి ఏంటంటే బీసీలకు ఏ సందర్భంలో రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కానీ మండల్ కమిషన్లో మొట్టమొదటిసారిగా బీసీలకు జాతీయ స్థాయిలో రిజర్వేషన్లు కల్పించేటటువంటి పరిస్థితి వచ్చిన సందర్భంలో కూడా కోర్టులను ఆశ్రయించినటువంటివి చూసినాం. మనం ఏ వర్గాలైతే రిజర్వేషన్లు వ్యతిరేకిస్తుంటారో ఆ వర్గాలు కోర్టులను ఆశ్రయిస్తుంటాయి, ఈ రిజర్వేషన్లని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అది అందరు కూడా తెలుసు. 140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలియదు అనుకుంటే అది మనం మూర్ఖులుగా మనం భావించాల్సి వస్తుంది. అయితే ఇన్నేళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం తెలియనట్టుగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ కావచ్చు, 2010లో స్థానిక సంస్థలకు సంబంధించి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ కావచ్చు, తర్వాత వికాస్ కిషన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర జడ్జిమెంట్ కావచ్చు, సురేష్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ అన్ని జడ్జిమెంట్లలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు అన్నీ కూడా స్పష్టంగా రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 50% దాటొద్దని చెప్పేసి రిజర్వేషన్లు నిబంధన పెట్టడం జరిగింది. దీన్ని కోర్టులు అడ్డుకుంటాయని తెలుసు. జరగాల్సినది ఎక్కడ జరగాలి? పార్లమెంట్లో చర్చ జరిగి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా గతంలో తమిళనాడు రాష్ట్రం ఈరోజు 50% మించి బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తమిళనాడు రాష్ట్రం. దాంట్లో 50% బీసీలకు, 18% ఎస్సీలకు, 1% ఎస్టీలకు, మొత్తం 69% రిజర్వేషన్లు తమిళనాడు మాత్రమే అమలవుతున్నాయి. కాబట్టి మేము చెప్పినవి ఏంటంటే తమిళనాడు తరహాలో మీరిక్కడ శాస్త్రీయమైనటువంటి కమిషన్ వేసి, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ వేసి, తద్వారా మొత్తం కూడా అధ్యయనం చేసి బీసీల వెనుకబాటుతనాన్ని నిర్ధారించి ఒక చట్టం చేసి ఆ చట్టాన్ని పార్లమెంట్లో చర్చించి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీసీ మేధావులు కావచ్చు, బీసీలలో ఉన్నత స్థాయిగా సుప్రీంకోర్టు జడ్జిల వరకు అయినటువంటి వ్యక్తులు అందరూ కూడా చెప్పినా కానీ అవన్నీ పట్టించుకోకుండా మొదటిగా ఏం చేసిరు? ఫస్ట్ చట్టం తీసుకొని వచ్చారు. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో, అదేవిధంగా రాజకీయానికి సంబంధించి స్థానిక సంస్థలు. ఈ 2 బిల్లులకు సంబంధించి గవర్నర్ దగ్గరికి పోతే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఆ రోజు రాజ్యాంగ రక్షణ కోసం పంపితే అది రాష్ట్రపతి దగ్గర అక్కడ పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఏం చేసిండ్రు? అవి అక్కడ పెండింగ్లో ఉండగానే ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు జూలై నెలలో. ఆ ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ గారు దాన్ని కూడా ఆమోదించలేడు, అది అట్లనే పెండింగ్లో ఉంది. తర్వాత మళ్ళా ఒక ప్రత్యేక సమావేశం పెట్టి మళ్ళా ఒక బిల్లు తీసుకొని వచ్చారు, అది మళ్ళా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఆ గవర్నర్ గారు మళ్ళీ అది అని కూడా రాష్ట్రపతి గారికి పంపాలండి. ఇట్లా ఇవన్నీ కూడా ప్రక్రియ మొత్తం కూడా రాజ్యాంగ సవరణ ద్వారా జరిగితే తప్ప, పార్లమెంట్లో చర్చ జరిగి పార్లమెంట్లో మద్దతు ఉంటే తప్ప బీసీల రిజర్వేషన్ పెంచేటటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా సాధ్యం కాదనే విషయం అందరు కూడా తెలుసు. అయినప్పటికీ బీసీ ప్రజల్ని మోసం చేయాలని, ముఖ్యంగా గతంలో కూడా మనమందరం కూడా బీసీ ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, మొదటిగా అసలు కులగణన ఇప్పటివరకు కూడా జరగకపోవడానికి కారణం ఎవరో మనం పరిశీలించాలి. జనగణన 1931 వరకు కూడా బ్రిటిష్ కాలంలో కులాల లెక్కలు తెలుసు, ప్రతి కులాన్ని లెక్కించారు బ్రిటిష్ వాళ్ళు. కానీ 1951లో ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నారో ఆ రోజు ఆయనకు ఈ కులగణన సంబంధించి జనగణనలో కులగణన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఫైల్ పెడితే తిరస్కరించినటువంటి వ్యక్తి నెహ్రూ గారు. అదేవిధంగా చాలా సంవత్సరాలు పోరాటాలు చేసి మండల్ కమిషన్ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ నివేదిక 1980లో మండల్ కమిషన్ నివేదిక ఇచ్చింది. 80లో నివేదిక ఇస్తే
90 వరకు ప్రధానంగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఆ మండల్ కమిషన్ని సిఫారసులను అమలు చేయకుండా అవిటిని తొక్కిపెట్టారు. ఎప్పుడైతే విపి సింగ్ అనే ప్రధానమంత్రి ఆ మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని పార్లమెంట్లో చర్చ పెడితే దాన్ని వ్యతిరేకించినటువంటి పార్టీ, దాన్ని వ్యతిరేకించినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే రాజీవ్ గాంధీ గారు. ఈరోజు వీళ్ళు బీసీల గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. మేము బీసీలని సామాజిక న్యాయం అని చెప్పేసి ఎంత జనాభా ఉంటే అంత వాళ్ళకు ఇస్తా వంచుతామని చెప్పి మాట్లాడుతున్నట్టు రాహుల్ గాంధీ గారిని మనం ప్రశ్నించాలి. ఎందుకంటే నువ్వు ఓట్లప్పుడు తెలంగాణలో బాగా తిరిగినావు, అధికారం లేనప్పుడు అధికారం కోసం అన్ని ప్రజల మద్దతు కోసం బీసీలకు హామీలు ఇచ్చినావు, అన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు హామీలు ఇచ్చారు. ఈరోజు బీసీల హామీ విషయంలో ఈరోజు దేశానికి రోల్ మోడల్ అని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు లెక్కలు తీసిన తర్వాత మీకు తెలియదా, చట్టము గవర్నర్ ఆమోదం లేకుండా జీవో ఇస్తే చెల్లుబాటు అవుతుందా? అది తెలియదా? ఇంకో విషయం ఏంటంటే రాజ్యాంగం సవరణ చేయాలి, పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ బిల్లులన్నీ కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడారు? పార్లమెంట్ వేదికగా కదా చర్చ జరగాల్సింది. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి 99 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడరు. అదేవిధంగా కాంగ్రెస్ కూటమికి, ఇండి కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడరు. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు, ఢిల్లీకి పోయి ధర్నా చేసి జంతర్ మంతర్లో ధర్నా పెట్టిండు, అది కాంగ్రెస్ పార్టీగా పెట్టిండు. ఈడ బిల్లులకు మద్దతు అవసరం ఉంటే మాత్రం తెలంగాణ అసెంబ్లీలో అన్ని పక్షాల మద్దతు తీసుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది, బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది, ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. మద్దతు ఇస్తూనే సూచనలు చేసినాం మేము, మీరు వెళ్ళే విధానం కరెక్ట్ కాదు, మీరు తమిళనాడు తరహాలో చేయండి, మీరు బీహార్ తరహాలో చేస్తే బీహార్లో కొట్టుడు పోయింది, కాబట్టి మీరు తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేయమని చెప్పినాం. అయినప్పుడు వినకుండా చట్టాలకు ఆమోదమే లేకుండా జీవోలు ఇచ్చారు. ఇస్తే ఏమైంది, హైకోర్టులో కొట్టుడు పోయింది. హైకోర్టులో స్టే ఉన్నది, ఎన్నికల ఆ జీవోలు స్టే ఉన్నాయి. ఉంటే సుప్రీంకోర్టు ఆగమాగంలో, హైకోర్టులో ఎందుకు స్టే వచ్చింది, అసలు స్టే కారణం ఏంది? సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిమెంట్ ప్రకారంగానే స్టే వచ్చింది. మళ్ళీ పోయిన సుప్రీంకోర్టులో అడిగితే సుప్రీంకోర్టు ఇస్తుందా? తిరస్కరించింది, నిన్న డిస్మిస్ చేసింది. అంటే ఈరోజు 2.5 కోట్ల బీసీలు ఉన్న తెలంగాణలో బీసీల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేసి ఏం చెప్పిండు, ఇది అయిపోయింది, ఇక మోడీ చేయడు, మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందాం, అప్పుడు మనకు బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుకుందామని చెప్పిండు. చెప్పి ఢిల్లీలో చెప్పి వచ్చి మళ్ళీ జీవో ఇచ్చిండు. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ముమ్మాటికి 100% తెలుసు, తెలిసి కూడా బీసీలను ఇంకా కూడా డ్రామాలు చేస్తూ బీసీల మనోభావాలతో ఆడుకుంటుంది. కాబట్టే బీసీ సంఘాలంతా కూడా, బీసీ సంఘాలు, బీసీ మేధావులు, బీసీలకు మద్దతుగా ఉండేటటువంటి అందరూ కూడా రేపు ఏదైతే బీసీల మద్దతుగా రేపు బీసీ జేఏసీ బంద్ పిలిపించిందో ఆ బంద్లో మొత్తం కూడా ప్రజాస్వామ్య వాదులందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం. అందరము కూడా బీసీలకు మద్దతుగా మీరందరూ కూడా నిలబడాలి. ఎస్సీ ఎస్టీ అందరు సమాజంలో ఉండేటటువంటి ఉన్నత వర్గాల్లో కూడా చాలామంది ఉన్నారు బీసీలకు మద్దతుగా. మొన్న కూడా చాలామంది ఏ సామాజిక వర్గం వాళ్ళైతే కోర్టుకోయినరో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా నిజమే కదా, న్యాయమే కదా, మీ జనాభా 56 నుండి 60% ఉంది, 60% జనాభాకు 42% రిజర్వేషన్, మీకు న్యాయమే కదా అని చెప్పేసి అంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నత వర్గాల నుండి వాళ్ళు కూడా అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈరోజు బీసీలకు మద్దతుగా నిలిచేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేయాలని చెప్పేసి మేము అందరినీ కూడా తెలంగాణ సమాజాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో కూడా అందరూ కూడా ఈరోజు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి, కేటీఆర్ గారి దగ్గరికి, ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా నారగోని గారు అందరూ కూడా బీసీ జేఏసీ ప్రతినిధులు అందరూ వస్తే మేమందరం అక్కడనే ఉండే 100% మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. నిన్ననే బీఆర్ఎస్ పార్టీ బీసీ ప్రజాప్రతినిధులు కావచ్చు, బీసీ పార్టీ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, అందరం కూడా కూర్చొని నిర్ణయించడం ఏంటంటే తప్పకుండా బంద్లో పాల్గొనాలి, ఆ బంద్ను సంపూర్ణం చేయాలి, విజయవంతం చేయాలని చెప్పేసి మా శ్రేణులందరూ కూడా కోరినాం. తప్పకుండా రేపు జరగబోయేటటువంటి బంద్కి సంపూర్ణంగా అందరు మద్దతు ఇవ్వాలి. ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ఇక్కడ ఉండే వ్యాపార సంస్థలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, అందరూ కూడా మద్దతు ఇవ్వండి. ఇది న్యాయమైనటువంటి కోరిక.
42% కాదు, ఇంకా ఎక్కువ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం బీసీలకు. ఎందుకంటే ఈరోజు ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఈరోజు 50% ఏదైతే సీలింగ్ అన్నారో, ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అదేదైతే 50% సీలింగ్ ఉందో అది ఎత్తిపోయింది. కాబట్టి తప్పకుండా కోర్టులు కూడా ఈరోజు రాజ్యాంగ సవరణ ద్వారామే కోర్టులను అడ్డుకోవాలంటే తప్పకుండా రాజ్యాంగం సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ఏ విధంగా అయితే 9 రోజులలో రాజ్యాంగ సవరణ చేసి ఇంప్లిమెంట్ చేసిర్రో మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా. ఈరోజు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి మోడీ గారు ఈరోజు ఈ ఒక్క రాష్ట్రంలో సమస్య కాదు, ఈ స్థానిక సంస్థలు పక్క కర్ణాటకలో చాలా రోజుల నుండి ఆగిపోయినాయి, మహారాష్ట్రలో ఆగిపోయి ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఇదే సమస్య వచ్చింది, ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఈ సమస్య వస్తుంది. కాబట్టి దీన్ని పరిష్కారం చేయాలంటే పార్లమెంట్ వేదికగా పరిష్కారం జరగాలి, రాజ్యాంగ సవరణ జరగాలి. ఏదైతే రాజ్యాంగంలో 243 అధికారంలో ఏదైతే ఉందో దాంట్లో ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే జనాభా దామాషాలో రిజర్వేషన్లు ఉన్నాయో అదేవిధంగా బీసీలకు కూడా ఒక కమిషన్ ద్వారా నిర్ధారించి జనాభా దామాషాలో రిజర్వేషన్ కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కూడా కృషి చేయాలి, ముఖ్యంగా మోడీ గారు కూడా కృషి చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చాలా బాధాకరం, దేశంలో బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేదు, చెప్తే చాలా ఘోరంగా ఉంటుంది. బీసీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్ రికమెండ్ చేసినా కానీ తెలంగాణలో ఉన్నటువంటి 26 బీసీ కులాలని ఓబీసీ జాబితాలో చేరుస్తారు. ఇట్లా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి బీసీలకు సంబంధించి. ఒక మంత్రిత్వ శాఖ ఎవరి దగ్గర పోయి అడుకోవాలనే పరిస్థితి ఉంది బీసీలకు. ఈరోజు వాళ్ళు పెట్టే బడ్జెట్లో 2% కూడా బడ్జెట్ పెట్టేటటువంటి పరిస్థితి లేదు కేంద్రంలో. కాబట్టి మనం అందరం కూడా అడగాల్సినట్టు అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఈ 2 ప్రభుత్వాలు, రాష్ట్రమేమో తెలిసి జీవోతో రాదని తెలుసు, రాష్ట్రం అసెంబ్లీలో చట్టం చేస్తే రాదని తెలిసి బీసీల మనోభావాలతో ఆడుకుంటుంది. వీళ్ళకు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణ నుండి కాంగ్రెస్ పార్టీకి. ఎంపీలు అందరూ ఎందుకు పార్లమెంట్లో ప్రశ్నించరు? పార్లమెంట్లో కదా లేవనెత్తాల్సింది. ఈరోజు రాష్ట్రపతి దగ్గర బిల్లులు పెండింగ్ ఉంటే ఎందుకు పెండింగ్లో ఉన్నాయని చెప్పి పార్లమెంట్ వేదిక కదా మనం అడగాల్సింది. అక్కడ అడగకుండా ఈడొచ్చి గల్లీలో కొట్లాడతామంటున్నారు. కాబట్టి ఇంకా కూడా దీని పరిష్కారం రావాలంటే మరో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అయితే జరిగిందో తప్పకుండా మరో తెలంగాణ ఉద్యమం, ఈ బీసీ ఉద్యమం మొదలవుతుంది. తప్పకుండా మనం ఏదైతే డిసెంబర్ 9 ప్రకటన వెనుకపోయినప్పుడు, డిసెంబర్ 9 ప్రకటన కన్నా ముందు చాలామంది కొద్దిమంది మాత్రమే తెలంగాణకు మద్దతుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రకటన వెనుకపోయిందో అందరూ కూడా మేల్కొన్నారు, తెలంగాణ సమాజం అంతా ఏకమైంది. అదేవిధంగా ఈరోజు బీసీ సమాజం అంతా కూడా కులాలకు అతీతంగా అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందరు సంఘటితం కావాలి. ఇది ఎవ్వరి పైన పోరాటం కాదు, మన హక్కుల కోసం పోరాటం. మనకు నిజంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దక్కాల్సినటువంటి హక్కు కోసం కదా ఈ పోరాటం జరుగుతుంది. కాబట్టి అందరం ఏకం కావాల్సినట్టు అవసరం ఉంది. రేపు బంద్లో అందరూ కూడా పాలు పంచుకోవాలి, 100% దీన్ని విజయవంతం చేయాలి. ఒకసారి కేంద్ర మొత్తం కూడా దేశ దృష్టిని మొత్తం కూడా తెలంగాణ వైపు చూసే విధంగా, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగా మొత్తం దేశ దృష్టిని ఆకర్షించే విధంగా బంద్ జరగాలని చెప్పేసి అందరినీ కోరుతూ, ఈ ఉద్యమం ఆగదు. ఇది ఒక్క దాంతోనే కాదు, 100% బీసీలకు చట్టసభలో కూడా రిజర్వేషన్ కావాల్సినట్టు అవసరం ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే బీసీలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బీసీల విషయంలో ముందుంటుంది. ఏదైనా కానీ బీసీ సంఘాలు నిన్న వచ్చి అడిగితే వెంటనే మద్దతు ప్రకటించడం జరిగింది. 100% బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు చాలామంది ఈరోజు రాష్ట్ర నాయకత్వంలో సగం మంది, అన్ని పార్టీల్లో సగం మంది ఉంటే బీఆర్ఎస్ పార్టీలో సగం మంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ అందరూ కూడా మెజార్టీగా బీసీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ముందుకు పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ 42% కాదు, చట్టసభల్లో కూడా రిజర్వేషన్ రావాలి. విద్యా ఉద్యోగాల్లో కూడా ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేస్తుందంటే ఈరోజు ఓన్లీ కేవలం 42% అనేది ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో చాలా అంశాలు ఉన్నాయి. 60 అంశాలతోని కామారెడ్డి డిక్లరేషన్ చేసింది. దాంట్లో కేవలం ఇది ఒక్కటే అంశం అన్నట్టు, ఇక మిగతా అంశాలు ఏవి లేనట్టు చాలా డ్రామా చేసింది. అందులో ఇప్పుడు బీసీలకు సబ్ ప్లాన్ తెస్తామన్నారు. ఆ సబ్ ప్లాన్ తేవడానికి ఏ చట్టం అడ్డుకోదు,
ఏ రాజ్యాంగం అడ్డుకోదు, ఏ కోర్టులు అడ్డుకోవు. కానీ ఆ సబ్ ప్లాన్ తీసుకొని వస్తలేరు. అదేవిధంగా బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు. అది పెడతలేరు. దాన్ని ఏ చట్టం అడ్డుకుంది, ఏ కోర్టు అడ్డుకున్నది? నువ్వు ఎంబీసీలకు చిన్న కులాలు వాళ్ళ